ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. జూలై మాస ఫలితాలనేవి తప్పకుండా మీరు గోచార ఫలితాలని 40-50% వరకు మాత్రమే స్వీకరించి జన్మజాతక ఫలితాలని 90% అనువయించుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి మాసం కూడా మనం చెప్పుకునేటువంటి ముందు మాటలు, ప్రతి ఇంటిలో కూడా తల్లిదండ్రులని గౌరవించే ప్రయత్నాన్ని చేయండి. అనవసరపు ప్రేమ కలాపాలలో మునిగి తేలి చదువుని సమయాన్ని వ్యర్థము చేసుకోకండి. రెండవది, ప్రతి తల్లిదండ్రులు పిల్లల కోసం వారి జీవితాలని ఎంతో త్యాగం చేసే అవకాశం, ఎంతో కష్టనష్టాలకు వచ్చి మీ ఉన్నతి కొరకు తాపత్రయపడుతుంటారు. అటువంటి విషయాన్ని మీరు గమనించకుండా తల్లిదండ్రులను ఏమార్చి చండాలమైనటువంటి పనులలో ఉండి వారి మనసుల్ని, ఆ మనుషుల్ని చంపే ప్రయత్నం చేయకండి. ఈ విషయాన్ని ముందుగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. ధనం సంపాదించే విషయంలో లంచాలు పుచ్చుకోవడం ఇవన్నీ కూడా ఎక్కువ చెప్తుంటాను నేను. అవి మన పిల్లలకి శాపాన్ని, నష్టాన్ని కలిగిస్తాయి. ఒక్కొక్కసారి అధికమైనటువంటి వ్యయము కూడా మనల్ని ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి అవసర నిమిత్తము ఖర్చు, అలాగే అవసర నిమిత్తం మాట, తల్లిదండ్రులతో సఖ్యము మాత్రమే ఉంచుకొని మన జీవన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తే అద్భుతాన్ని మనం సృష్టించవచ్చు. కాబట్టి మీరందరూ విషయం తెలుసుకొని ముందడుగు వేస్తారని, జీవితంలో అత్యుత్తమ స్థాయి శుభయోగాలు పొందుకుంటారని కోరుకుంటూ, ప్రతినిత్యం దైవనామస్మరణ, ప్రతినిత్యము దేవాలయ సందర్శన చేసిన వారికి సమస్త శుభయోగాలు ఉంటాయి. ఇందులో సందేహం లేదు. ప్రతిరోజు వెళ్ళాల్సింది మన గుడికి. వారానికి 2 రోజులు 3 రోజులు కాదు, ప్రతి నిత్యము మీ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కానీ ఎటువైపు వెళ్తున్నా సరే తప్పకుండా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని మీ కార్యక్రమానికి వెళ్ళండి. విజయం మీ సొంతం అవుతుంది. ఈ విషయాన్ని తెలుసుకొని ఈ మాసంలో ప్రతి మాసంలో కూడా ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారికి మొదటి వారమే దెబ్బ మీద దెబ్బ తగిలే అవకాశం. 3వ వారంలో ఆ దెబ్బకి కాస్త గాయం ఎక్కువ అవుతుంది. జాగ్రత్త. శుభం పలకరా పెళ్లి కొడుక అంటే చెప్తున్నావు స్వామి, ఎంతో బాగుందని చెప్పాడు, పలానా తెల్లగడ్డమని చెప్పాడు, పలానా ముసలా అని చెప్పాడు, పలానా యూట్యూబ్లో 10 లక్షల మంది ఉంటారు, ఆయన గ్రహణం అప్పుడు యాగాలు చేస్తాడు, 2 లక్షలు తీసుకుంటాడు, ఆయన మంచి చెప్పాడు, ఆయన ఇంకోటి చెప్పాడు, తాంత్రికమైన ఇంకా తాంత్రికంగా చెప్పాడు, బాగుందన్నారు, నువ్వు ఒక్కడివే బాలేదని చెప్తున్నావు. మీరంటే శత్రువులేం కాదు కదా నాకు. జాతకంలో రవి శుక్ర బుధ గ్రహాల యొక్క యుతి స్థితిని, రాహుకేతు ప్రభావం, మీకు గ్రహాలన్నీ కూడా అర్ధశుభులైనారు, కొంతమంది నష్టంలో ఉన్నారు, రవి కూడా మీకు నష్టంలో ఉన్నాడు. అది తెలుసుకోండి. ఫస్ట్ మీకు రవి అర్ధశుభుడు, రాహు పావు శుభుడు, కుజుడు అష్టమ స్థితి అంటే అర్థం కాదు. కాబట్టే నేను మీకు ఏమని చెప్పట్లా. ఇక్కడ మీకు గ్రహాల యొక్క స్థితి అనుకూలంగా లేదు కాబట్టి మొదటి వారం దెబ్బతో స్టార్ట్ అవుతుంది. 2 రకాలు, ఒకటి ఆర్థిక దెబ్బ, రెండవది శారీరక దెబ్బ. మద్యపాన సేవన అవసరమా? లేనిపోయిన వ్యక్తులు డబ్బులు ఇవ్వడం అవసరమా? పూచికత్తుగా సంతకాలు చేయడం అవసరమా? ఓవర్ యాక్షన్ చేయడం అవసరమా? ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరమా? ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మితిమీరిన తత్వం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. నోరు అదుపులో ఉంటే మంచిది. మరి 1వ వారం 3వ వారం అలా ఉందని చెప్పారండి. మరి 2-4 వారాలు ఎలా ఉన్నాయి? ప్రశాంతత, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ధనయోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి చూడడం వల్ల 2-4 వారాల్లో బాగుంది. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారాదు లాభం, శుభవార్తా శ్రవణం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, సత్కార్య ప్రాప్తి పొందుకోవడం, ధర్మకార్యాచరణ ఉంటుంది, తీర్థయాత్ర సేవన ఉంటుంది, విదేశీయానం ఉంటుంది, విద్యా సంబంధ శుభయోగాలు ఉంటాయి, వైవాహిక జీవన ఆనందం ఉంటుంది, శుభకర్మ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి, కృత్రిమ సంతాన ప్రాప్తి, డబ్బుల విషయంలో అనుకూలత, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, రుణ విమోచనం, రోగనాశం. 1-3 వారాల్లో ధన నష్టం, వ్యవహార భంగం అయితే 2-4 వారాల్లో ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, శస్త్రచికిత్స లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవచ్చు. రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో 1-3 వారాల నష్టం, 2-4 వారాలు లాభం. 2-4 వారాల్లో నాట్లు వేయండి, విత్తులు నాటండి, మీకు మంచి లాభాలు పొందుకుంటారు. తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. 1-3 వారాల్లో పంట వైపు మీరేమి చూసుకోండి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. నకిలీ విత్తనాలు బెడదకుండా ఉండవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఈవెంట్ మెన్ వారికి, బోర్బావుతో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెన్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం లాభాలు. పనికి మాలిన విషయాల్లో తలదూర్చకండి. కాబట్టి 1-3 వారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. 2-4 వారాల్లో మీ రాష్ట్రం, మీ యొక్క రాజ్యం అంటారు కదా,
మీ రాజ్యమే, మీరే రాణి, మీరే మహారాజు. అటువంటి యోగాలు ఉంటాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, మత్స్యకారులకి, రోజులు, చేపల చెల్ల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభవంత స్థితి. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం. మళ్ళీ చెప్తున్నా, 1-3 వారాలు బాగాలేదు, 2-4 వారాల్లో మంచిగా ఉంది. అది గుర్తుపెట్టుకోండి. కొత్త వస్తువులను కొనుగోలు చేయవచ్చును. విదేశాలు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి లాభాలు. లాటరీల వల్ల, జూదం వల్ల షేర్ మార్కెట్లో 1-3 వారాల్లో తీవ్ర నష్టం. యాప్లలో పోవడం, ఓటీపీలలో మోసపోవడం, అనవసరమైన డబ్బులు ఇవ్వడం, అక్రమ సంబంధాలు, జుగుప్సాన ఫోటోలు షేర్ చేసుకోవడం, పనికి మాలిన ధర్మ వ్యతిరేకులతో, అధర్మపు వ్యక్తులతో చేసేటువంటి వాయు వరుసలు లేనటువంటి పని మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు అధర్మ వ్యక్తులకు వెళ్ళడం వల్ల మీరు ప్రమాదంలో పడతారు. నేను ఆ ధర్మంలో ఆ వ్యక్తులకి వాయు వరుసలు లేవు. అక్క, చెల్లె, తమ్ముడు, అన్న, వదిన అటువంటివి ఏవీ లేవు. అటువంటి వైపు వెళ్ళకండి. అది ప్రమాదము, నికృష్టమైనటువంటి ధర్మం. అది స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావహ. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. స్వధర్మమే గొప్పది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని అందులో ఉండే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అనుకూలత, ప్రశాంతత, ఆనంద యోగాలు ఉంటాయి. ఏదేమైనా కాస్త ఉపశమనం, కాస్త ప్రశాంతత, కాస్త ఆలోచన, కాస్త వ్యక్తిత్వ వికాసం ఇవి పెంచుకుంటే మీకు లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఏదేమైనా రాశి వారికి తప్పకుండా 2 వారాలు జాగ్రత్తలు పడుతూ భగవద్గీత పారాయణం ప్రతిరోజు చేయండి. అమ్మవారి దేవాలయ సందర్శన ప్రతిరోజు చేయండి. మీకు ప్రశాంతత, ఆనంద యోగాలు పొందుకుంటారు. వీరికి ఈ మాసం, ప్రతి మాసం కూడా శుభకర ఆనంద యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.